Hey guys, welcome back to my YouTube channel, Samri's Mixed Magic. Hope you all are doing great. సో ఈరోజు కొంచెం నా ఫేస్ అంతా పఫీ ఫేస్ లాగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ అనమాట. సో నేను ఈరోజు ఒక ప్రొడక్టివ్ డే లాగా మార్చాలి నా క్యాజువల్ డేని అని అనుకుంటున్నా. కాబట్టి మార్నింగ్ నుండే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఫ్రెష్ అయిపోయా. అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నుండి నేను నా వీడియోస్ ఎట్లా షూట్ చేస్తాను, ఈరోజు నా డేలో ఎంత నేను టైం స్పెండ్ అయిపోతున్నాను ఫర్ మై యూట్యూబ్ అనేసి. ఈరోజు కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలి యూట్యూబ్ కోసము, డేని కొంచెం ప్రొడక్టివ్గా మార్చాలి అనేసి అనుకుంటున్నా. ఎట్లా జరుగుతుంది ఏంటి, విత్ ద సేమ్ టైం హౌ డు ఐ షూట్ మై యూట్యూబ్ వీడియోస్ అవన్నీ నేను చూపించాలి అని అనుకుంటున్నా. సో టుడే సాటర్డే కాబట్టి నాకు మంచి టైం దొరికింది. టైం దొరికినప్పుడు ప్రతిసారి నేను కొంచెం చిల్ ఉంటా, కాకపోతే ఈసారి యూట్యూబ్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దామని అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను ప్రీవియస్గా కూడా చెప్తూనే వస్తున్నా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా అని, బట్ అసలు మెయింటైన్ చేయలేకపోతున్నా. ఎందుకంటే మనం మండే టు ఫ్రైడే వర్క్ చేసిన తర్వాత సాటర్డే సండే టైం దొరికితే వీడియోస్ కోసం దీనికోసం టైం స్పెండ్ చేయలేము. మన కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంటుంది. కాబట్టి ఎక్కువ లేజీగా అట్లా ఉంటుంది అనమాట. బట్ టుడే నేను ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్ 11 అవుతుంది. నేను 10:30కి అట్లా లేచిన, ఫ్రెష్ అయిపోయినా. నవ్ ఐఎమ్ హ్యావింగ్ మై కప్ ఆఫ్ మిల్క్. దీని తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఈరోజు మంచిగా ఉంటుంది వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ నుండి ఎండ్ వరకు కంటిన్యూస్గా చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఓకే. సో డన్ విత్ ద మిల్క్. ఇప్పుడు ఏంటంటే నేను డ్యాన్స్ చేయాలి కాబట్టి కొన్ని సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ ఈరోజు నాకు టైం ఎక్కువ ఉంది, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 11:30 అవుతుంది. సో మనకి ఈరోజు డే అంతా ఉంది కాబట్టి ఈరోజు కొన్ని ఎక్కువ రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి జనరల్గా ఒక్క డ్రెస్ పైన అట్లా 4-5 రీల్స్ అయితే చేస్తుండే ఇంతకుముందు, ఇప్పుడు కూడా అట్లే చేస్తాం. కాబట్టి ఫస్ట్ అయితే ఒక కాస్ట్యూమ్ వేసేసుకొని దానిపైన ఒక 4-5 రీల్స్ సెట్ చేసి పెట్టా. అవి చేసిన తర్వాత కాస్ట్యూమ్ మార్చి ఇంకొక 5 కూడా చేద్దామని అనుకుంటారా. డోంట్ నో అవుతుందా అవదా. ఫస్ట్ అయితే ఈ 5 రీల్స్ అయితే నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ డాన్స్ ప్రాక్టీస్ చేయకపోతే అక్కడ వస్తుంది, బట్ స్టిల్ కొంచెం పర్ఫెక్షన్ అంటే ఇప్పుడు మీరు నా రీల్స్ అన్ని చూసి వచ్చి పర్ఫెక్ట్ లేవని అనకండి. నేనేం డాన్స్ అన్ని కాదు, జస్ట్ ఏదో అట్లా. కాబట్టి ఒకసారి డాన్స్ స్టెప్స్ అన్ని చూసేసుకొని డాన్స్ చేయడం రెడీ అయిపోయి స్టార్ట్ చేద్దాం. ఓకే, వచ్చేసా అనమాట. ఇది నా అవుట్ఫిట్ ఏదో ఇది నా డ్రెస్ అనుకోండి ఈరోజుకి. ఈ డ్రెస్ లింక్ ఎవరికైనా కావాలంటే యూ కెన్ కామెంట్ డౌన్ ఫర్ ద లింక్. ఇది నేను అమెజాన్లో తీసుకున్న, అరౌండ్ ఫర్ 800 అట్లా వచ్చింది అనమాట. టాప్ అండ్ బాటమ్, కుర్తా అండ్ ప్లాజో రెండు వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే నేను గెట్ రెడీ విత్ మీ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను అంతగా గెట్ రెడీ విత్ మీ అంతగా ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయను, జస్ట్ మినిమం ప్రోడక్ట్స్ కొన్ని మాత్రమే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. యాక్చువల్లీ ప్రస్తుతానికి అయితే నేను ఇది నివియా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా, బట్ నేను ఇది యాక్చువల్గా యూజ్ చేయను ఎప్పుడు నేను వ్యాస్లైన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా నివియా యూజ్ చేస్తున్నా. So first step is moisturizing our skin, which is very very important. Moisturize చేసుకుంటున్నా. ఒక 2 minutes అట్లా వదిలేయాలన్నమాట స్కిన్లోకి సింక్ అయ్యే వరకు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెంట్లీ ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ ప్రోడక్ట్ విచ్ ఈస్ డాట్ అండ్ కి వాటర్ మెలన్ సన్ స్క్రీన్ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా సన్ స్క్రీన్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరు వాడతారు అనుకోండి, బట్ ఇదైతే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అనమాట. దిస్ ఈజ్ జస్ట్ అమేజింగ్ ప్రోడక్ట్. నాకు ప్రజెంట్గా కరెంట్లీ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్. నాకు బాగా నచ్చింది. ఇట్లా పెట్టుకోగానే మనకి ఇట్లా కూల్ అయిపోతుంది అనమాట స్కిన్, ఆటోమేటిక్గా అట్లా అర్థమైపోతుంది మనకి. వీ కెన్ ఫీల్ దట్ ఇట్స్ ఎ కూలింగ్ ఏజెంట్. అండ్ ఇది మనకు అంత వాటరీగా కూడా అంత స్టిక్గా కూడా ఏముండదు. అంటే నేను జస్ట్ ఇలా అప్లై చేసుకుంటా.
ఇది వైట్ కాస్ట్ కూడా మనకు వదిలేదు స్కిన్ పైన. నేను వేరే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేశాను, డర్మాకో వాళ్ళది. అదైతే మొత్తం నాకు అస్సలు పడలేదు, అది నాకు నచ్చలేదు అది. సో ఇది నీట్గా బాడీలో స్కిన్లోకి సింక్ అయ్యేలాగా స్క్రబ్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ పెట్టాక ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి, బికాస్ అది లోపలికి మొత్తం సింక్ అవ్వాలి. చూడండి బాగుంది కదా సన్ స్క్రీన్. నా గుంతలను పట్టించుకోకండి, నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్. సో గైస్ ఇది ఒక 2-3 minutes అట్లా ఆరిన తర్వాత ఐ గెట్ బ్యాక్ టు యు. ఆఫ్టర్ దట్ లైట్గా ఇక్కడ నేను కొంచెం లిప్స్టిక్నే కలర్ లాగా యూజ్ చేస్తున్నా టు కవర్ మై గుంతలు. చూడండి కొంచెం గుంతలు కవర్ అయ్యాయి. సో యాక్చువల్లీ నాకు ఫౌండేషన్ పడదు, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఫౌండేషన్ అప్లై చేస్తాను. ఎందుకంటే 1 hour తర్వాత ఒక ½ an hour తర్వాత నాకు మొత్తం ఇట్లా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు యూ కెన్ యూస్. నెక్స్ట్ ఐమ్ జస్ట్ యూజింగ్ వైట్ టోన్ పౌడర్. బాగుంది కదా. ఇది నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట రెడీ అవ్వడంలో, విచ్ ఈస్ ఫిల్లింగ్ మై ఐబ్రోస్. ఇవి లావుగా చాలా బ్రాడ్గా అండ్ డార్క్గా అనిపిస్తున్నాయి, బట్ ఇది వీడియోలో సెట్ అయిపోతుంది అనమాట. ఐఎమ్ నాట్ అన్ ఐలైనర్ గర్ల్ అనమాట. అంటే నాకు ఎందుకు ఐలైనర్ అంత అలవాటు లేదు చిన్నప్పటి నుండి. ఇంటర్ టైంలో, డిగ్రీ టైంలో ఏదైనా ఫంక్షన్స్ అయితే అట్లా పెట్టుకోవడానికి ట్రై చేస్తుండే. పర్ఫెక్ట్గా రాకపోతుండే, బట్ ట్రై చేస్తుండే. ఇప్పుడైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కీపింగ్ ఐలైనర్. సో నౌ ఐఎమ్ జస్ట్ కీపింగ్ మస్కరా ఫర్ ఐబ్రోస్, మస్కరా ఫర్ ఐ ల్యాషెస్. సారీ గైస్, నాట్ ఆల్సో అ కాజల్ పర్సన్. కాజల్ ఐలైనర్ నేను యూజ్ చేయను, ఇది డిగ్రీలో యూజ్ చేస్తుండే. నెక్స్ట్ ఈజ్ సౌండ్ వస్తుంది, కొంచెమే ఉంది అయిపోతుంది. ఇదనమాట లిప్ బామ్ ఫ్రమ్ బ్లూ హెవెన్ అండ్ మై ఫేవరెట్ లిప్స్టిక్ ఫ్రమ్ బ్లూ హెవెన్ యాజ్ వెల్. డన్. ఇప్పుడు పొట్టు పెట్టేసుకొని హెయిర్ లీవ్ చేసుకుంటే కథ డన్ గైస్. హెయిర్ ఇట్లా లీవ్ చేసేసా అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఫిట్ చెక్. డ్రెస్ కనిపించట్లేదు కదా, డాన్స్ చేసా కదా, అట్లా చూసేయండి. డన్. ఇప్పుడైతే మనం వెళ్ళి బయట ఈ ట్రైపాడ్ అనేది సెటప్ చేసుకొని నేను ఎక్కడ యూజ్ చేస్తా, ఇట్లా వేస్తానే చూపిస్తాను. ఓకే. సో ఇదనమాట, నేను ఈ వాల్ దగ్గర వీడియో షూట్ చేస్తాను. ఇక్కడ కొంచెం ఎండ కూడా పడి నేను కనిపిస్తా. ఇక్కడ నిన్న వర్షం పడింది కాబట్టి ఫుల్ ఆఫ్ వాటర్, అంటే మనకు లేదులేండి, మన వరకు సరిపోతుంది. అండ్ ట్రైపాడ్ నేను ఇక్కడ ఇట్లా సెట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు అక్కడ ఈ మొబైల్ పెట్టేస్తా కాబట్టి ఇంకా నేను షూట్ చేసేది ఏం, నేను వీడియో తీయలేను, నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను చెప్పినా కదా, ఒక డ్రెస్తో అయితే ఫస్ట్ ఒక 4-5 సాంగ్స్ షూట్ చేస్తాను చెప్పి ఒక 4 సాంగ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు క్యాజువల్స్. అండ్ ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత ఇంకొక రౌండ్ చేద్దాము అని అనుకుంటున్నా, చూద్దాం. మొత్తం స్వెట్ చూసారు ఎట్లా వచ్చేసిందో, హెడ్ బాత్ చేసినట్టు వచ్చింది సెట్ అంతా. సో ఇప్పుడైతే లంచ్ చేసేసి మంచిగా ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకొని దెన్ మిగతా 5 సాంగ్స్ షూట్ చేసుకుంటాం. హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నా. ఆ రోజు ఏమైందంటే, నేను పడుకున్న తర్వాత నాకు కెమెరాని చూడాలో నన్ను నేను చూసుకొని అర్థం కావట్లేదు. సో ఆ రోజు నేను పడుకున్న తర్వాత మళ్ళీ లేచి ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఇంకొక సెట్ ఆఫ్ డాన్సులు చేద్దామని అనుకున్నా కదా, కాకపోతే అవ్వలే అనమాట. పడుకున్న తర్వాత నేను డైరెక్ట్ ఈవినింగ్ షిఫ్ట్ టైంకి లేచిన, అదే 5:30 ఆ టైంకి లేచిన అనమాట. అప్పుడు బయట కూడా మనకి లైట్ ఉంటుంది కాబట్టి సో డాన్స్ స్టిల్స్ అనేది బిస్కెట్ అయింది. ఇది డే 2 యాక్చువల్లీ, దిస్ ఈజ్ డే 2.
ఇప్పుడు కూడా నేను డ్యాన్స్ రీల్స్ చేయడానికి గల కారణం ఏమిటంటే నేను ప్రీవియస్గా చేసిన 4 డ్యాన్స్ వీడియోలు అయిపోయినాయి. అంటే అన్నీ పోస్ట్ చేసేసిన. ఇప్పుడు నాకు లేవు కాబట్టి ఇంకా చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇది నేను ఇష్టంతోనే చేస్తున్నా. కాకపోతే నాకు వేరే ఏ వర్క్స్ లేకపోతే మనం ఇదే ప్యాషన్ పైన కాన్సన్ట్రేట్ కంప్లీట్గా చేయొచ్చు. బట్ నావన్నీ మిక్స్డ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేట్ కంప్లీట్గా చేయలేకపోతున్నా. బట్ ఏదో నా ఆరాటం కొద్ది చేస్తున్నా కాబట్టి చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే నేను ఇంకొక సెట్ ఆఫ్ ఒక మంచి 5 డాన్సెస్ అయితే చేద్దాము అని అనుకుంటున్నా. చూద్దాం. యాక్చువల్లీ ఈరోజు నేను ఇంకొక 5 కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే టోటల్గా 10. బట్ నాకు తెలియదు గైస్ ఏమవుతుందో చూద్దాం. అండ్ ఫిట్ చెక్ నేను చూపించలేదు ఎందుకంటే నేను డాన్స్ రీల్స్ చేస్తాను కదా, అందులోనే మీరు చూసేయండి. అండ్ ఈరోజు నేను ఎక్కువ ఏం పెట్టుకోలేదు అనమాట ఫేస్కి. ఎందుకంటే లాస్ట్ టైం అంటే బిఫోర్ 4 days నేను ఫౌండేషన్ అప్లై చేసుకున్నందుకు చెప్పినా కదా ఫౌండేషన్ పడదని. సో చూడండి, పింపుల్స్ మొత్తం పింపుల్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడైతే నేను ఫౌండేషన్ అప్లై చేయట్లేదు, ఏం అప్లై చేయట్లేదు అసలు. జస్ట్ పౌడర్ వేసుకున్నా. లిప్స్టిక్ అంటే మ్యాండేటరీ. దట్స్ ఇట్. నా యాంగిల్లో పెడితే నేను కొంచెం భయానకంగా ఉన్నా, బట్ నేను బాగానే ఉన్నా, పర్లేదు. ఈ యాంగిల్లో అయితే ఓకే. ఇప్పుడైతే డ్యాన్స్ నేను అసలు ఏం చేద్దాం అని ఏం అనుకోలేదు. ఇప్పుడే చూసి ఒక 5 ఫటాఫట్ ఇట్లా నేర్చేసుకొని చేసేసి వద్దాం. చేసిన గైస్ అదేదో హెడ్ బాత్ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే ఫుల్ స్వెట్. జుట్టు చూడండి ఎట్లయిందో. అర్జెంటుగా డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేయాలి. హే గాయ్స్, సో చూసారు కదా నా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అదనమాట జరిగిన విషయం. యాక్చువల్గా చాలా అంటే చాలా ప్రొడక్టివ్గా ఉండాలి. ఒకటే డే 10 రీల్స్ చేయాలి, 20 రీల్స్ చేయాలి అని అనుకున్న దగ్గర నుండి ఆ రీల్స్ అయిపోయాక కొత్త రీల్స్ చేసే వరకు వచ్చిందనమాట కథ. అట్లుంటుంది అనమాట మనతోని. ఎందుకంటే ఏమో ఇంకా ఒక టైప్ ఆఫ్ లేజినెస్ అనుకోవచ్చు. సో నేను ఇది మరీ ఎక్కువ సోది చెప్పాలి అని అనుకోవట్లేదు. ఈ వీడియోకి అవుట్రో ప్రాపర్గా లేదు కాబట్టి నేను మళ్ళీ అవుట్రో ఇద్దాము అని అనుకుంటున్నా. సో డే 2లో కూడా నేను జస్ట్ 5 రీల్సే చేశాను. అవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తుండండి మిస్ అవ్వకుండా. నా డాన్స్ రీల్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అదే నాకు బూస్టప్ చేస్తుంది అనమాట. ఇంకా మంచి చేయాలి అని అనిపిస్తుంటుంది. సో అంతే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసారు కాబట్టి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయకపోతే బాగుంది కాబట్టి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ that's all for today. See you all in my next video. Bye bye.